ఉన్నానేమి, మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి ఉన్నానేమి. నిరక్షకుండగు యేసే నడుపును, మారాని తనదు మాటానము. నిరక్షకుండగు యేసే నడుపు, మారాని తనదు మాటానము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభుని యేసుక్రీస్తు వారి దివ్యనామమున శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానము. మార యొక్క చేదు జలాలు. నిర్గమకాండము 15వ అధ్యాయము 23వ వచనము. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి, అందువలన దానికి మారా అని పేరు కలిగెను. ఎర్ర సముద్రం ఒడ్డున విజయగీతము జరిగిన 3 రోజుల తరువాత ఇజ్రాయేలు ప్రజలు పెద్ద విచారణను ఎదుర్కొంటున్నారు. వారికి నీళ్లు లేవు. చివరకు కొంత దొరికాయి, అయితే చేదుగా ఉన్నాయి. ఇది దేవుని చిత్తం నుండి బయటపడినట్లు అనిపిస్తుంది. మోషే దేవుని స్వరాన్ని తప్పిపోయినట్లు అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇది దేవుని ప్రణాళికలో భాగం కాదా? నిజం ఏమిటంటే అది దేవుడి ప్రణాళికలో భాగమే. బైబిల్ చెప్తుంది, ఇక్కడ అతను వాటిని నిరూపించి పరీక్షించాడు. కొన్నిసార్లు దేవుడు మనలను విజయక్షణం నుండి మారక్షణం వరకు నడిపిస్తాడు. కారణము మనల్ని, మన విశ్వాసాన్ని పరీక్షించటమే. మనము మార పరీక్షలో ఉత్తీర్ణులైతే అతను మనల్ని ఏలింకి నడిపిస్తాడు. ఆ తర్వాతి ప్రదేశానికి వచ్చారు. దానికి 12 నీటి బావులు, 70 తాటి చెట్లు ఉన్నాయి. మీ మారాను సహించండి మరియు మీరు మీ ఏలీమును ఆనందిస్తారు. ఆమెన్.